ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. అమ్మా, పండుగ యొక్క విశిష్టత ఒక్కసారి మరొక్కసారి ఈ రోజు పాటించాల్సిన నియమాలు కూడానమ్మా. ఆ పేరు చెప్తేనే పిల్లలు చెప్పేస్తారు. దీపావళి అంటే ఏమిటి? దీపాల వరుస. అంతే, అనేకమైనటువంటి దీపాలు పెట్టుకుంటాం మనం. మామూలుగా ఇంట్లో ఒకటో రెండో దీపాలు, ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో దీపాలు అలా పెట్టుకుంటాం. కానీ ఈరోజు మాత్రం ఇంట బయట కూడా దీపాల వరుసలతో అసలు ఇవాళ్లే పూర్ణిమ అని సందేహం వచ్చేటంతగా వెలిగిపోయేటట్టుగా దీపాలు వెలిగిస్తాం. ఓకే. ఇలా వెలిగించటానికి చరిత్రలో అనేక కారణాలు చెప్తారు. ఒకటి, చారిత్రకంగా అంతగా విశ్వసించడానికి తగినట్టుగా అనిపించకపోయినా ప్రజల విశ్వాసాల్లో ఉంది. ఏమిటంటే త్రేతాయుగంలో రాముడు రావణాసురుణ్ణి సంహరించి తిరిగి వచ్చినటువంటి రోజని, అందుకని ఆనాడు రాముడికి స్వాగతం చెప్పడానికి నేతి దీపాలు వెలిగించారట అయోధ్యవాసులంతా. దేనికి దీపాలు వెలిగించారు ఇన్ని అంటే, ఇంతకాలం మేము చీకట్లో ఉన్నాను, నువ్వు వచ్చావు, మాకు వెలుగు వచ్చింది అని ఆనందాన్ని ప్రకటించడానికి వెలిగించారు అని చెప్తారు. ఇది త్రేతాయుగం నాటి మాట. ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి సత్యభామ సహాయంతో శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి చతుర్దశి నాడు సంహరించి తిరిగి వచ్చే సమయానికి అమావాస్య దీపావళి అయ్యింది. ఆ రోజున దీపాలు వెలిగించి అందరూ ఆయనకి స్వాగతం చెప్పడంతో పాటుగా త్రేతాయుగంలోనేమో మా జీవితాలు చీకటిగా ఉన్నాయి అని వాళ్ళు చెప్తే, నిజానికి ద్వాపర యుగంలో చీకట్లోనే బతికారు అందరూ. ఎందుకంటే ఏ ఇంట్లో దీపాలు వెలిగితే ఆ ఇంటికి వచ్చి అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని ఎత్తుకుపోయేవాడు నరకాసురుడు. అంటే ఆవిడికి కామాఖ్యాదేవికి ఆయన బలి ఇవ్వాలని కదా సేకరించి పెట్టుకున్నాడు రాజకుమార్తెల్ని రాజకుమారులని. అందుకని రాక్షసులకి రాత్రిపూట బలం ఎక్కువ, అందుకని వెతుకుతూ ఉంటారు. దీపం ఉంటే అక్కడ ఇల్లుందని గుర్తుపట్టి వస్తారని చెప్పి దీపాలు వెలిగించుకునేవాళ్ళు కాదుట. అందుకని ఇన్నాళ్ళు దీపాలు వెలిగించుకొని కరువు తీరా దీపాలు వెలిగించుకున్నారట. అందుకని దీపావళి ఇది ఒక విధానంగా చెప్తారు. ఇది మనం ఈనాటికి కూడా నమ్మేది, విశ్వసించేది అదే. త్రేతాయుగం నాటిది ఒక విశ్వాసమే తప్ప నిజానికి రావణుణ్ణి రాముడు ఎప్పుడు సంహరించాడు అన్నది మనకి భిన్నంగానే ఉంది. మార్గశిర మాసంలో హనుమంతుడు సీతాదేవిని దర్శిస్తే ఆశ్వేజ మాసంలోనే సంహరించడం ఎట్లా అవుతుంది? ఆ తర్వాత ఆ సీతాదేవిని దర్శించాడు. మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు వాల్మీకి రామాయణాన్ని అనుసరించి మనకు అదే కనపడుతుంది. అలా వస్తాడు, తిరిగి వచ్చి రాముడికి చెప్తాడు. ఒక్క రోజులోనే వచ్చేస్తాడు అనుకోండి, వచ్చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళందరూ యుద్ధానికి ప్రణాళిక వేసుకుంటారు, వెడతారు, యుద్ధం చేస్తారు. అయ్యాక అక్కడికి వెళ్తారు, అయోధ్యకి. ఇది ఎప్పటికంటే లెక్క చైత్ర శుద్ధ నవమి నాడు కదా ఆయన పట్టాభిషేకం ముహూర్తం పెట్టారు. ఆ మర్నాడు ఆయన బయలుదేరాడు కదా అరణ్యవాసానికి. ఆ రోజే బయలుదేరాడు కదా. మళ్ళీ చైత్ర శుద్ధ నవమి నాటికి గనక నువ్వు రాకపోతే నేను ప్రాయోపవేశం చేస్తానన్నాడు భరతుడు. 14 ఏళ్ల తర్వాత. అవును. కనుక ఆనాటికి ముందు రోజుకే తొందరపడి పెడతారు. ఎక్కడ భరతుడు ప్రాయోపవేశం చేసేస్తాడు అని తొందరపడుతూ ముందు హనుమంతుడిని పంపిస్తారు. కనుక మరి అప్పటికంటే ఇది కొంచెం ఆలోచించాల్సిందే. ఇది ఏ మహాయుగంలో జరిగిందో తెలియదు. ఉంటాయి కదా తేడాలు, మన్వంతరాల్లో తేడాలు. మొత్తానికి మనం ఈనాడు సత్యభామ సహితుడై కృష్ణుడు నరకాసురుని సంహరించాడు అన్నది ద్వాపర యుగానికి సంబంధించిన సంఘటన. ఇక కలియుగానికి వచ్చినట్టయితే విక్రమాదిత్యుడు శకులని వాళ్ళని భారతదేశం నుండి తరిమేసి ఇక్కడ మళ్ళీ సనాతన ధర్మాన్ని పునఃప్రతిష్టాపించినటువంటి రోజు. అందుకే విక్రమ సంవత్ అన్నది ఆనాడే మొదలవుతుంది. ఇప్పటికీ కూడా ఉత్తర దేశంలో దీపావళి నుండి కొత్త పుస్తకాలు పెట్టుకుంటారు వ్యాపారవేత్తలందరూ. పద్దులు రాసుకోవటానికి, పద్దులు రాసుకునే పద్దుల పుస్తకాలు. ఎందుకు మరి అప్పుడు మొదలు పెట్టుకుంటారు అంటే, వాళ్ళకి సంవత్సరం ఆ రోజుతో పూర్తయిపోయి మర్నాటి నుంచి కొత్త సంవత్సరం మొదలు. అందుకని కొత్త పద్దు పుస్తకాలు అంటే అప్పటికి ఆ లెక్క ప్రకారం అది అప్పుడు జరిగిందనమాట.
ఇది కలియుగంలో సుమారుగా 2000 సంవత్సరాలకు అటు ఇటుగా జరిగినటువంటి విషయం. ఇంకా అలాగే బౌద్ధులు, జైనులు, దేవతలు అందరూ కూడా చేసుకుంటారు. ఎందుకంటే దేవతలు ఎందుకు చేసుకుంటారంటే ఆ దుర్వాసుని శాపం వల్ల స్వర్గాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి లక్ష్మి, ఆవిడ వెళ్ళిపోవడం వల్ల స్వర్గంలో అందరూ కాంతిహీనులై ఇంద్రుడు కూడా పదవి కోల్పోయి అసలు ఉన్నాడా లేడా అన్నట్టు జీవచ్ఛవంలాగా ఉన్నప్పుడు మళ్ళీ మా గతి ఏమిటి అంటే లక్ష్మీదేవి విష్ణువుని చేరుకున్నప్పుడు అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి ఇతడు అవమానం చేశాడన్న కోపం కొద్దీ పాలసముద్రంలో దాక్కుంది. అప్పుడు దేవతలు రాక్షసులు కలిసి పాలసముద్రాన్ని చిలికితే లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆ ఆవిర్భవించినటువంటి లక్ష్మీదేవి వెంటనే విష్ణువుని వివాహం చేసుకుంది. కనుక ఈ దీపావళి నాడు మళ్ళీ దేవతలందరికీ వాళ్ళ వాళ్ళ వైభోగం వాళ్ళకు వచ్చింది గనక దేవతలందరూ కూడా ఈ ఆశ్వయుజ కృష్ణ అమావాస్యని దీపాలు వెలిగించుకుని పండుగలాగా చేసుకున్నారు. అంచేత కలియుగంలోను అన్ని యుగాల్లోనూ భూలోకంలో, స్వర్గలోకంలో ఇలా అన్ని చోట్ల కూడా దీపావళి పండుగని చేసుకోవడం సంప్రదాయంగా వస్తుందమ్మా. ఓకే అమ్మా. ఈ రోజు మనం పాటించాల్సిన నియమాలమ్మ, పూజా విధానం ఏ విధంగా జరుపుకోవాలి? ఇది లక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటి రోజు గనక ఎవరికైనా వాళ్ళ పుట్టినరోజు నాడు 2 మంచి మాటలు చెప్తే సంతోషిస్తారు, అంతే కదా. అంచేత వాళ్ళు ఎవరిని పూజించాలో అర్థమైపోయి ఉంటుంది. అంతే, లక్ష్మీదేవిని ఒంటరిగా పూజించాం. మన సంస్కృతిలోనే లేదు ఏ దైవాన్ని ఒంటరిగా పూజించటం. సాంగం, సాయుధం, సపుత్రం, సపరివారం అని చెప్తాం. వాళ్ళ పరివారాలు, పుత్రులు అలా అందరూ ఉన్నప్పుడు జీవిత భాగస్వామి ఉండరా? ఖచ్చితంగా. కనుక లక్ష్మీదేవిని పూజిస్తుంటే పక్కనే నారాయణుడు ఉంటాడు. కనుక లక్ష్మీనారాయణులు ఇద్దరిని పూజించటం అన్నది ఈనాడంటే లక్ష్మికి ప్రాధాన్యం. లక్ష్మి కోసం నారాయణుడిని కూడా పూజిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో నారాయణుడిని పూజిస్తూ పక్కనే లక్ష్మిని కూడా పూజిస్తాం. కనుక ఆ విధంగా లక్ష్మీనారాయణ పూజ చేస్తాం. ప్రత్యేకంగా వ్యాపారం తమ జీవనోపాధిగా కలిగినటువంటి వారు తమకంతా లక్ష్మీప్రదంగా ఉండాలని లక్ష్మీ పూజ చేస్తారు. అది కూడా ఎప్పుడు చేస్తారు? సూర్యాస్తమయం అయ్యాక చేస్తారు. కారణం ఏమిటంటే లక్ష్మీదేవి ఉదయం ఏదో ఏ సమయంలోనో కానీ పగటిపూట ఆవిర్భవించింది, విష్ణువుని వివాహం చేసుకుంది. అయిన తర్వాత ఆవిడ తన వాహనమైనటువంటి గుడ్లగూబనికి విహారానికి బయలుదేరింది. గుడ్లగూబు ఎప్పుడు కదలగలదండి యథేచ్ఛగా? చీకటి పడితేనే. పగటి పొడదానికి కళ్ళు కనపడవు. కనుక ఆవిడ అలా విహారం చేసుకుంటూ తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఏ ఇంట్లో తన ప్రతిబింబాలైనటువంటి, తన ప్రతిరూపాలైనటువంటి దీపాలు ఉన్నాయో ఆ ఇంటిని ఆవిడ అనుగ్రహిస్తుంది. ఆవిడ తాను ఉంటానని చెప్పినటువంటి ప్రదేశాల్లో మొట్టమొదట చెప్పేది ఆవునేతితో వెలిగించినటువంటి దీపం. సరే, ఆవునేయి కాకపోతే కూడా ఈ దీపావళి నుండి 1 రోజుల పాటు, అంటే కార్తీక మాసం అంతా కూడా, మర్నాటి నుంచి కార్తీక మాసమే కదా, ఈ 1 రోజుల పాటు తాను తైలే లక్ష్మీ జలే గంగా, లక్ష్మీదేవి తైలంలోనూ జలంలోనేమో గంగా ఉంటాము అని వాగ్దానం చేశారట. కనుక నువ్వుల నూనె దీపం వెలిగించినా గాని ఆవిడ సంతోషిస్తుంది. కనుక తప్పనిసరిగా దీపం వెలిగించటం అన్నది ప్రధానం. మనమేమో దక్షిణ దేశంలో వాళ్ళందరమును పూజలన్నీ ఉదయం చేస్తాం, ఉత్తర దేశీయులంతా సాయంత్రాలు చేస్తారు. వ్రతాలు అవి కూడా మీరు గమనించండి. కనుక మనం మామూలుగా ఉదయమే లక్ష్మీనారాయణులకు పూజ చేసుకుని ప్రత్యేకంగా ఒక వ్రతం లాంటిదేది కూడా మనం ఆచరించే పద్ధతి ఏముండదు. అయితే ఈనాడు పితృదేవతలకు సంబంధించినటువంటి తిథి గనక పితృదేవతలకి తర్పణాలు ఇస్తారు. సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు తర్పణాలు ఇస్తారు. వాళ్ళకి ప్రీతికరమైనటువంటి వస్తువులన్నీ దానం ఇస్తారు. గుమ్మడి పండు, బియ్యము, నువ్వులు, బెల్లము, వస్త్రాలు, ఇంకా ఓపికంటే బంగారం, భూమి, ఇట్లాంటివన్నీ ఎంత ఓపికంటే అంత ఇస్తారు. ఇలా ఇవ్వడానికి కారణం ఈరోజు పితృదేవతలకు సంబంధించినటువంటి తిథి అవ్వటం ఒకటి. అంతేకాకుండా ఇక పితృయానంలో చివరిలోకి వచ్చేసారు. దక్షిణాయనం అయిపోయి ఇంకా 4 రోజులు, 15 రోజులు పోతే ఉత్తరాయణం వచ్చేస్తుంది. అందువల్ల ఈ చివరిలో ఉంది గనక వాళ్ళ కాలం అయిపోతుంది గనక చివరికి తమ లోకాలకు తాము వెళ్ళిపోతున్నారు కనుక వాళ్ళని అర్చించుకుంటూ పితృదేవతలకి తర్పణాలు ఇచ్చే పద్ధతి ఉంది. ఇది పితృదేవతలకి తర్పణాలు ఇచ్చే పద్ధతి అని మనకి ఎందుకు అర్థం అవుతుందంటే పితృదేవతారాధన దీపావళిలో మనకు కనపడుతోంది. దీపావళి నాడు
సాయంకాలం సంధ్యా సమయంలో పిల్లల చేత గోగు పుల్లలకి దీపాలు ఒత్తులు కట్టి వెలిగించి దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని చెప్పి దక్షిణ దిక్కుగా తిరిగి ఈ దిబ్బు దిబ్బు దీపావళి అనేది కొట్టిస్తారు. మగపిల్లలు మళ్ళీ ఆడపిల్లలు చేరి పని. మగపిల్లలు కారణం ఏమిటి అదే చెప్తున్నా. వాళ్ళు అలా కొట్టి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుంటారు. కాళ్ళు చేతులు కడుక్కున్నాక అక్కడ నిప్పు రాజేసి ఉంటే దాంట్లో కాస్త సాంబ్రాణి వేసి ఆ పొగ వాసన చూసి అప్పుడు మిఠాయిలు తింటారు. ఆ తర్వాత లక్ష్మీ పూజ చేసి మనం దీపాలు పెట్టుకుంటాం. ఏమిటి అంటే ఇది పితృదేవతలకు సంబంధించింది గనక దక్షిణ దిక్కుకు వైపుకు తిరిగి వాళ్ళని ఆవాహన చేసి వంశోద్ధారకులు మగపిల్లలే గనక వాళ్ళ చేత ఇదిగో మా ఇంటి ద్వారాలు ఇవి, ఇక్కడ మేము మీకోసం ఆవాహన చేస్తున్నాను రండి అని చెప్పి అలా వాటిని కొట్టించి పితృదేవతలకు చేసిన పని కనుక వచ్చి కాళ్ళు కొడుకుంటారు. ఇది పితృదేవత అర్చనకు సంబంధించింది. ముందు రోజు నరక చతుర్దశి రోజున కూడా తెల్లవారుజామున యముడికి తర్పణాలు ఇస్తారు. యమాయ తర్పయామి ఔదుంబరాయ తర్పయామి అంటూ. అంటే ఇదంతా కూడా నరకానికి వెళ్లకుండా ఉండడానికి యముడికి పక్కన ఉండేటటువంటి చిత్రగుప్తుడు, వీళ్ళ చిత్రగుప్తాయ అని కూడా ఉంటుంది అందులో, వాళ్ళందరినీ ప్రార్థించుకుంటూ మమ్మల్ని నీ గుమ్మంలోకి వచ్చే అవసరం లేకుండా మమ్మల్ని రక్షించు అని కాపాడని చేసుకునేటటువంటి పద్ధతి అమ్మా. ఓకే అమ్మ, ఇంకా నైవేద్యాల విషయానికి వస్తే మామూలుగా మనం బూందీ లడ్డు చేసుకుంటాం. ఇది కాకుండా ఇంకేమన్నా పెడతామమ్మా? ఆ రోజు దీపావళి రోజు ప్రత్యేకించి చేయాల్సిన నైవేద్యాలు అమ్మవారికి ఏమన్నా ప్రీతిపాత్రమైనవి? అమ్మవారికి ఎప్పుడు కూడా ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నం, బెల్లంతో చేసింది అమ్మవారికి ఇష్టం. ఎప్పుడు పెట్టినా అమ్మవారికి అది. ఇంకా కూడా శుభప్రదం అని చెప్పి పులిహార లాంటివి చేస్తారు, అంటే పసుపు వేసినటువంటి అన్నం. ఇంకా మిగిలినవన్నీ మన ఇష్టాన్ని బట్టి ఉంటాయి. మా పండగ అంటే ప్రధానంగా ఉండేది పరమాన్నం. అంతే, పరమాన్నం వండితేనే పండుగ కనుక అది ప్రధానం. ఇంకా తర్వాత దీపావళికి చాలా రకాలైనటువంటి పిండి వంటలు చేసుకునే పద్ధతి ఉందమ్మా. ఇది శాస్త్రాల్లో పెద్దగా ఎక్కడా కనపడదు, కానీ ఆచారంలో మాత్రం కనపడుతుంది. మిగిలిన అన్ని పండుగలకి చేసుకున్నా చేసుకోకపోయినా దీపావళికి సంక్రాంతికి పిండి వంటలు చేస్తాం మనం. అవునమ్మా కదా. ఈ పిండి వంటల్లో కూడా నువ్వులకి ప్రాధాన్యం ఉన్నవి చేస్తారు ఎక్కువగా. ఇప్పుడు అరిసెలు ఏం చెయ్యరు పెద్దగా, అది సంక్రాంతికి పెడతారు. ఇప్పుడు నువ్వులు ఉండలు, మీరు మహారాష్ట్ర గనక వెళ్ళినట్టయితే ఆ నువ్వులకి సంబంధించింది తిల్ అని అమ్ముతూ ఉంటారు. తెల్లగానే ఉంటాయి అవి, పంచదారవి, అందులో నువ్వుల పొడి ఉంటుంది. అవునవును. అది ఎందుకంటే ఇదంతా కూడా శనికి సంబంధించినటువంటి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. శనికిను దీనికి చాలా సంబంధం ఉంది. అందుకని ఆ నువ్వులతో కలిసినటువంటివి చేసేది ఒక పద్ధతి ఉంది. అంతే, అంతకన్నా మన ఇష్టం. మిఠాయిలు ఎన్ని రకాలుగా చేసుకుంటామంటే మన రుచులు అభిరుచులు అంతే. దానికి నియమం లాంటిది ఏం లేదమ్మా. కొత్త బట్టలు కట్టుకోవడం, పీడ పోయింది అని ఒక పెద్ద ఒక ఇదనమాట. అందుకని పీడాకాలం అయిపోతుంది అని చెప్పుకోవడానికి. రైట్ అమ్మా, మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అమ్మా. జీవితాలు వెలుగులతో నిండాలి. సంతోషం. నమస్తే.